చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సో భయపెడుతున్నటువంటి విమాన ప్రయాణాలు, స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక లోపం రావడంతో చెన్నై నుండి హైదరాబాద్కు వస్తున్నటువంటి స్పైస్ జెట్ విమానం దాదాపుగా గంటల తరబడిగా నిలిచిపోయింది. అయితే టేకాఫ్ అయినటువంటి కొద్దిసేపటికే సాంకేతిక సమస్య తలెత్తిందని పైలట్స్ గుర్తించారు. వెంటనే కొన్ని నిమిషాల పాటు గాల్లో చక్కర్లు కొట్టిన తర్వాత తిరిగి ఫ్లైట్ ఎయిర్పోర్ట్లో అయితే ల్యాండ్ అయింది. అయితే ఇప్పుడు తిరిగి ఫ్లైట్ని ఎప్పుడు రీషెడ్యూల్ చేస్తున్నారు, లేదంటే ఆల్టర్నేట్గా వేరే ఫ్లైట్లో అయినా ప్రయాణికులను పంపుతున్నారా లేదనేది ఒక టెన్షన్ వాతావరణం అక్కడ ప్రయాణికుల్లో ఉంది. ప్రస్తుతం ప్రయాణికులందరూ కూడా చెన్నై ఎయిర్పోర్ట్లోనే గంటల తరబడిగా పడిగాపులు కాస్తున్నారు. అసలు టెక్నికల్ ప్రాబ్లం ఎందుకు వచ్చింది, ఏంటి, మళ్ళీ తిరిగి ఎప్పుడు ఫ్లైట్ టేకాఫ్ అయ్యే అవకాశం ఉంది, సో బోర్డింగ్ ఎప్పుడు ఉంటుంది, ఇలా ఏ సమాచారం కూడా ఇవ్వడం లేదు. సో ఇటీవల కాలంలో అంటే అహ్మదాబాద్లో జరిగినటువంటి విమాన ప్రమాదం తర్వాత వరుస ఘటనలు అనేక కంపెనీకి సంబంధించినటువంటి పలు ఫ్లైట్స్లో టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తుంది. టేకాఫ్ కాకుండానే చాలా ఫ్లైట్స్ అన్నీ కూడా క్యాన్సిల్ అయిపోతున్నాయి. కొన్ని టేకాఫ్ అయిన తరువాత సాంకేతిక సమస్యలు గుర్తించిన వెంటనే మళ్ళీ తిరిగి ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవుతున్నాయి. సో ఇలా వరుస టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఒక రకంగా విమానాల్లో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికుల్లో ఒక టెన్షన్ వాతావరణం క్రియేట్ అవుతుంది. సో ప్రస్తుతం దీని గురించి మాట్లాడడానికి అసలు చెన్నై నుంచి హైదరాబాద్కి వస్తున్నటువంటి స్పైస్ జెట్ విమానంలో ఎలాంటి ప్రాబ్లం వచ్చింది, అసలు ప్రాబ్లం ఏం చెప్తున్నారో, అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో ఎయిర్పోర్ట్ నుంచి లైవ్లో మనకి మాట్లాడడానికి ప్రయాణికులు ప్యాసింజర్గా ఉన్నటువంటి గంగాధర్ గారు లైవ్ కాల్లో ఉన్నారు. గంగాధర్ గారు, ఏంటి అసలు ప్రాబ్లం ఏం చెప్పారు, ఎన్నింటికి ఫ్లైట్ టేక్ ఆఫ్ అయింది, సో ఎన్ని గంటల నుంచి మీరు అక్కడ వెయిట్ చేస్తున్నారు, అసలు ప్రాబ్లం ఏంటి, మళ్ళీ ఎందుకు వెనక్కి వచ్చింది ఫ్లైట్? సార్ మార్నింగ్ 5:30కి బయలుదేరాల్సిన ఫ్లైట్ సార్. అది యాక్చువల్గా 5:45కి షెడ్యూల్ చేశారు. 5:45కి షెడ్యూల్ చేసింది, అది 7కి పోస్ట్ పోన్ అయ్యింది. 7కి పోస్ట్ పోన్ అయ్యింది, మళ్ళీ అది 8:15కి చేశారు. సో మేము 6 o'clock మేము ఫ్లై చేయాలంటే అట్లీస్ట్ 1 hour ముందు మేము ఎయిర్పోర్ట్కి రావాలి. ఆల్మోస్ట్ 5 o'clock నుంచి ఇప్పుడు ఆల్మోస్ట్ 11 అవుతుంది, 11:30 అవుతుంది. 11:30 వరకు మేము ఎయిర్పోర్ట్లోనే ఉన్నాము. అండ్ మార్నింగ్ 9 o'clockకి బోర్డింగ్ చేయించారు, బోర్డ్ అయింది. అండ్ ఏ ఇష్యూ ఏంటి అనేది ఎవరికి చెప్పలేదు, టెక్నికల్ ఇష్యూ అని చెప్పారు. ఆఫ్ బోర్డ్ చేసేసారు ప్యాసింజర్స్ అందరికీ. ఫస్ట్ కొద్దిసేపు ఒక 20 మందికి మేము ఒక ఫ్లైట్లో పంపిస్తాము, ఆ తర్వాత ఇంకో 20 మందికి ఫ్లైట్లో పంపిస్తాము అనేసి అన్నారు. బట్ ఇంతవరకు ఏది కంక్లూడ్ చేయలేదు. బట్ స్టిల్ ఇంకా ఇదిగోండి మీరు వెనకాల చూసినట్టయితే వాళ్ళు అందరూ ఇంకా డిస్కషన్ నడుస్తూనే ఉంది. అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ అంతా కూడా ఏం చెప్తున్నారు, నిజంగా ప్రాబ్లం ఏంటి అనే విషయం చెప్పారా, లేదంటే వేరే ఫ్లైట్ని రీషెడ్యూల్ చేయబోతున్నారా, అసలు ఏమంటున్నారా? దాదాపు ఇన్ని గంటలు అంటే సో మీకు సంబంధించినటువంటి వర్క్స్ అన్నీ కూడా ఆగిపోయి ఉంటాయి సార్. ఇక్కడ ఇందులో పెద్దవాళ్ళు ఉన్నారు సార్, పొద్దున్న నుంచి ఇది చేసిన వాళ్ళు చాలా, అంటే ఏజ్డ్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఇంకా బ్రేక్ఫాస్ట్ వాళ్ళు అంటే మామూలుగా 6 గంటలకు ఎక్కితే 7:30కి దిగిపోతారు. ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళాల్సిన వాళ్ళు ఉన్నారు. బట్ ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు, కనీసం టిఫిన్ కూడా చేయకుండా వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అందులో. సో ఎటువంటి ఇవి కూడా వీళ్ళ దగ్గర నుంచి లేవు, కనీసం వాటర్ ఇచ్చేవాడు కూడా లేడు ఇక్కడ. సో ఒకసారి అక్కడ మన తెలుగు ప్రయాణికులు ఉంటే వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేస్తారా, మీ తోటి ప్రయాణికులు కో ప్యాసింజర్స్తో ఏమన్నా? సో ఏంటో వాళ్ళు అక్కడ చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఉన్నారని మీరు చెప్తున్నారు, ఒకసారి అక్కడ లైవ్లో ఏమన్నా చూపించే ప్రయత్నం చేస్తారా? కనీసం 5 గంటలు కూడా దాటిపోయింది, 6 గంటలు అవుతుంది, ఏమంటున్నారు? కనీసం బ్రేక్ఫాస్ట్ లేదు, వాటర్ కూడా ఇవ్వలేదు, కనీసం స్నాక్స్ ఫుడ్ కూడా ఇవ్వలేదు, పెద్దవాళ్ళు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు అంటున్నారు, ఏమంటున్నారు? అడిగితే ప్యాసింజర్స్ అడిగితే ఏమంటున్నారు వాళ్ళు? ఏర్పాటు చేస్తాము. సో టేక్ ఆఫ్ అయిందా ఫ్లైట్ అసలు మీరు బోర్డింగ్ అయిన తర్వాత? సో హైదరాబాద్కి ఇప్పుడు మీరు వస్తున్నటువంటి ఫ్లైటు, సో హైదరాబాద్కి వచ్చే వాళ్ళు ఎంతమంది ప్యాసింజర్స్ ఉంటారు ఓవరాల్గా? గంగాధర్ గారు, మీరు ఎప్పుడు టికెట్ బుక్ చేసుకున్నారు, ఎన్ని రోజుల కిందట? మీరు మొబైల్ కొంచెం 1 week ముందు చేసుకున్నాము, ఒక 3,000 అట్లా ఉండింది. సో మీరు ఎన్నింటికి వచ్చారు ఎయిర్పోర్ట్కి, ఎన్నింటికి వచ్చారు, రైట్ టైం ఎంత? యాక్చువల్లీ నేను 4 o'clock వచ్చానండి. అక్కడ ఉన్న ప్యాసింజర్ చెప్తున్న దాని ప్రకారం చాలామంది 70 మంది వరకు ప్రయాణికులు ఉన్నారు. వీరందరూ కూడా చెన్నై నుంచి హైదరాబాద్కు రావాల్సినటువంటి ప్యాసింజర్స్. వీళ్ళందరూ కూడా ప్రీవియస్గా అంటే 10 రోజులు లేదా నెల రోజులు ముందే టికెట్స్ని బుక్ చేసుకుని వాళ్ళకి సంబంధించినటువంటి వర్క్స్ అన్నింటినీ కూడా ఈ ఫ్లైట్ టికెట్స్ బేస్ చేసుకునే, ఫ్లైట్ ట్రావెలింగ్ బేస్ చేసుకునే తమ వర్క్స్ అన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఇప్పుడు
పెండింగ్లో పడ్డాయి. సో దాదాపుగా 6 గంటలు అవుతున్నా కూడా ఉదయం 4 గంటలకి విమానాశ్రయం చేరుకున్నాం. 5:30కి టేకాఫ్ అవ్వాల్సినటువంటి ఫ్లైట్ ఇప్పటి వరకు కూడా టేకాఫ్ కాలేదు. అసలు టెక్నికల్ ప్రాబ్లం అంటున్నారు. ఏంటి ఆ సమస్య ఏంటి? మళ్ళీ తిరిగి ఎప్పుడు టేకాఫ్ అవుతుంది? లేదంటే ఆల్టర్నేటివ్ ఫ్లైట్ ఏదైనా ఉందా? లేదంటే వేరే కంపెనీకి సంబంధించినటువంటి ఫ్లైట్లో కూడా ఆల్టర్నేటివ్ ఫెసిలిటీస్ ఏమన్నా చేస్తున్నారా అనేది కూడా ఎక్కడ కూడా సరైనటువంటి సమాధానం ఇవ్వడం లేదు. ఓవైపు అహ్మదాబాద్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత సో చాలా రీసెంట్గా మనం చూడొచ్చు ఇండియాలో ఉన్నటువంటి అనేక ఎయిర్పోర్ట్స్లో అనేక కంపెనీస్లో ఎయిర్ ఇండియాతో పాటు మిగిలినటువంటి అనేక సంస్థలకు సంబంధించినటువంటి ఫ్లైట్స్ అన్నీ కూడా టేకాఫ్ ముందు అలాగే టేకాఫ్ అయిన తర్వాత కూడా రన్వే మీద నుంచి టేకాఫ్ అయిన తర్వాత కూడా టెక్నికల్ సమస్యలు వచ్చాయి, సాంకేతిక సమస్యలు వచ్చాయి. దాని ద్వారా సో కొన్ని నిమిషాల పాటు గాల్లోనే చక్కర్లు కొట్టిన తర్వాత తిరిగి మళ్ళీ అదే ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవుతూ అక్కడ ఫ్లైట్స్ కూడా క్యాన్సిల్ అయినటువంటి పరిస్థితులు మనం ఇటీవల దాదాపు ఒక 20-25 రోజుల్లో మనం చూసాం. అదేవిధంగా మరికొన్ని ఫ్లైట్స్లో అయితే టేకాఫ్ అయిన తర్వాత అక్కడ గాల్లో ఎగురుతున్నటువంటి పక్షులను ఢీకొన్న తర్వాత ఇంజిన్లో ఫెయిల్యూర్స్ రావడంతో కొన్ని ఫ్లైట్స్ తిరిగి వెనక్కి వచ్చి సేఫ్గా ల్యాండ్ అయినటువంటి పరిస్థితి. సో అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమానంలో సో అహ్మదాబాద్ నుంచి లండన్కి వెళ్తున్నటువంటి ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో దాదాపు 270 మంది చనిపోవడం జరిగింది. ఆ తర్వాత నుంచి కూడా విమాన ప్రయాణాలంటే కూడా అందరూ కూడా భయపడుతున్నటువంటి పరిస్థితి. ఒకవేళ అవసరాలు అత్యవసర పరిస్థితుల్లో ఖచ్చితంగా ట్రావెల్ చేయాల్సినటువంటి పరిస్థితులు, ముఖ్యంగా విమాన ప్రయాణం అంటే చాలా తక్కువ సమయంలో వేగవంతంగా ఆ గమ్యస్థానాలకి చేరవేస్తుంది కాబట్టి సో ఖచ్చితంగా అందరూ కూడా విమానాల్లో ప్రయాణించాల్సినటువంటి పరిస్థితులు కొంతమందికి ఏర్పడుతున్నాయి. దాంతో అయినా కూడా భయపడుతూనే ట్రావెలింగ్ చేస్తున్నా కూడా ఇలాంటి సమస్యలు రావడం, టెక్నికల్గా ప్రాబ్లం వచ్చి ఫ్లైట్స్ క్యాన్సిల్ అవుతున్నటువంటి ఫ్లైట్స్ కొన్ని అయితే ఇలా టేకాఫ్ కూడా కాకుండానే గంటల తరబడిగా ఎయిర్పోర్ట్లోనే పడిగాపులు కాస్తూ ఇలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు కొన్ని మనం చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో అందుకో ఇదొక ఉదాహరణగా మనం చెప్పవచ్చు. చెన్నై నుంచి హైదరాబాద్కి రావాల్సిన ఫ్లైట్ దాదాపు 70 మంది ప్రయాణిస్తున్నారు. ఈ 70 మందిలో చిన్నపిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు. వీరందరూ కూడా ఉదయం నుంచి కూడా అంటే 4 గంటలకు ఎయిర్పోర్ట్కి వచ్చినా కూడా ఇప్పటి వరకు సమయం దాదాపు 11:30 అవుతుంది. సో 6 గంటలు 5 నుంచి 6 గంటలు అవుతున్నా కూడా కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వలేదు. సంస్థ చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి ప్యాసింజర్స్ వాపోతున్నటువంటి పరిస్థితి. అక్కడున్న తాజా పరిస్థితిని ప్రస్తుతం అక్కడ ఇబ్బందులు పడుతున్నటువంటి వారి అవస్థల గురించి కూడా అక్కడ ఉన్నటువంటి ప్యాసింజర్ గంగాధర్ గారు సుమన్ టీవీతో ఆయన మాట్లాడుతూ అక్కడ ఉన్నటువంటి పరిస్థితి చెప్తున్నారు. సో స్పైస్ జెట్ ఇప్పటికైనా కూడా వాళ్ళ ప్రతినిధులు కావచ్చు, ఆయా స్టాఫ్ కావచ్చు, ఆల్టర్నేటివ్ ఫ్లైట్స్ ఏర్పాటు చేయడం, లేదంటే అక్కడ ఉన్నటువంటి వారు కనీసం మంచినీళ్ళు లేదంటే ఆహార సదుపాయాలను కూడా కల్పించాలని కూడా మనం కూడా కోరుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. Sir, how many permissions are you have? क्या चूतिया मजाक करके समझ रहे क्या? नहीं, how many